2025 సీజన్లో పడుతూ లేస్తూ సాగుతున్న సన్ రైజర్స్ హైదరాబాద్ ఖాతాలో 5వ ఓటమి చేరింది. తమ చివరి మ్యాచ్లో పంజాబ్పై 246 పరుగులు ఛేదించి అహో అనిపించింది రైజర్స్. అయితే వాంకడేలో మాత్రం చెమటొచ్చింది. బ్యాట్తోనూ ప్రభావాన్ని చూపలేక, ఇటు బంతితోనూ రాణించలేక తమ ప్లే ఆఫ్ అవకాశాలు సంక్లిష్టం చేసుకుంది. ఇక సొంత గడ్డపై చెలరేగిన ముంబై ఇండియన్స్ 4 వికెట్ల తేడాతో అలవోకగా నెగ్గింది. ఇది వారికి వరుసగా రెండో విజయం. ఈ మ్యాచ్లో విల్ జాక్స్ బౌలింగ్ బ్యాటింగ్తో అదరగొట్టేశాడు. ఈ 2 వికెట్లు దక్కించుకున్నాడు. ఛేదన్లో 26 బంతుల్లో 3 ఫోర్లు 2 సిక్సర్లతో 36 పరుగులు కొట్టాడు. అయితే ప్రతి మ్యాచ్లో ఎవరో ఒక ఆటగాడు అదరగొడతాడు. నిన్నటి మ్యాచ్లో జాక్స్ అదరగొట్టాడనే చెప్పాలి. విల్ జాక్స్ ఒక నిజమైన టీ20 స్పెషలిస్ట్ అనే చెప్పాలి. అతను హార్డ్ హిట్టింగ్ ఫినిషర్ మాత్రమే కాదు, అవసరమైన సమయంలో ఇన్నింగ్స్ను నిలబెట్టగల ఆటగాడిగాను మారతాడు. ఐపీఎల్ 2024లో గుజరాత్ టైటాన్స్తో మ్యాచ్లో కూడా అతను మెరుపు సెంచరీ చేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు. అతని ఆట తీరు ప్రత్యర్థి జట్టుకు ఒత్తిడిని తెచ్చి ఒక్కసారి వేగం అందుకున్నాడంటే ఆ మ్యాచ్ను ఒంటి చేత్తో గెలిపించగల సత్తా ఉన్న అద్భుతమైన ఆటగాడు. గతంలో ఆర్సీబీకి ఆడినా అదే జోరు, ఇప్పుడు ముంబైకి ఆడుతున్నా అదే స్పీడు. జాక్స్ తన బ్యాటింగ్తో మ్యాచ్ను ఏ క్షణంలోనైనా తిప్పగలడు. మరోవైపు కీలకమైన సమయాల్లో ఇన్నింగ్స్ను నిలబెట్టే నైపుణ్యం కూడా అతనిలో ఉంది. ఇలాంటి బహుముఖ ఆటగాడిని ముంబై బాగానే అందుకుంది ఈ సీజన్లో. మరి విల్ జాక్స్ రియల్ స్టోరీ ఈరోజు తెలుసుకుందాం. విలియం జార్జ్ జాక్స్ నవంబర్ 21, 1998న చెడ్సెసర్ర ఇంగ్లాండ్లో జన్మించాడు. 2018 రాయల్ లండన్ వన్డే కప్లో సోమర్సెట్తో జరిగిన మ్యాచ్లో సర్రే తరపున 2018న లిస్టే అరంగేట్రం చేశాడు జాక్స్. అదే పోటీలో తన 3వ మ్యాచ్లో గ్లౌసెస్టర్ షైర్తో జరిగిన మ్యాచ్లో అద్భుతమైన ఆటతో మ్యాచ్ గెలిచేలా 121 పరుగులు చేశాడు. తన లిస్టే అరంగేట్రానికి ముందు 2018 అండర్-19 క్రికెట్ ప్రపంచ కప్ కోసం ఇంగ్లాండ్ జట్టులో ఆడాడు. కెప్టెన్గా చివరి మ్యాచ్తో సహా మొత్తం 6 మ్యాచ్ల్లో అదరగొట్టేశాడు. జూన్ 20, 2018న సర్రే తరపున 2018 కౌంటీ ఛాంపియన్షిప్లో తన ఫస్ట్ క్లాస్ అరంగేట్రం చేసి అక్కడ కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక 2018, 2020 బ్లాస్ట్లో సర్రే తరపున 2020 అరంగేట్రం చేశాడు. ఏప్రిల్ 2022లో ది 100 2022 సీజన్ కోసం అతన్ని ఓవల్ ఇన్విన్సిబుల్ కొనుగోలు చేసింది. ఇక 2022లో ది 100 చరిత్రలో 48 బంతుల్లో 108 పరుగులు చేసి అత్యధిక స్కోర్ సాధించాడు. కౌంటీలో అద్భుతమైన ఆటతో అదరగొట్టాడు జాక్స్. 2023 100 సీజన్ గెలిచిన ఓవల్ ఇన్విన్సిబుల్ జట్లో ఆటగాడిగా కూడా ఉన్నాడు. ఇక ఐపీఎల్లో అద్భుతమైనటువంటి మెరుపులు మెరిపిస్తాడు తన బ్యాటింగ్ బౌలింగ్తో. ఐపీఎల్ ఎంట్రీ గురించి చూస్తే డిసెంబర్ 2022లో ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023 సీజన్కి ముందు జాక్స్ని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు సుమారు 3,20,00,000 కొనుగోలు చేసింది. ఇంగ్లాండ్ తరపున ఆడుతున్నప్పుడు తగిలిన గాయం కారణంగా ఆ సీజన్కి దూరమయ్యాడు. అతని అరంగేట్రం తర్వాత సీజన్లో జరిగింది. ఏప్రిల్ 11న ముంబై ఇండియన్స్తో జరిగింది. ఏప్రిల్ 28న అయితే అతని ఆట ఎవరూ మర్చిపోలేరు. గుజరాత్ టైటాన్స్తో జరిగిన లీగ్ దశ మ్యాచ్లో 41 బంతుల్లో సెంచరీ బాదాడు. ఈ ఇన్నింగ్స్లో 5 ఫోర్లు 10 సిక్సర్లు ఉన్నాయి. ఐపీఎల్ చరిత్రలో 5వ వేగవంతమైన సెంచరీ అప్పటి రికార్డుగా ఉంది. ఐపీఎల్ 2025 మెగావేలంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీం తమ స్టార్ ఆటగాడు విల్ జాక్స్ని నిలుపుకోలేకపోయింది. ఈ నిర్ణయంతో జాక్స్ ముంబై ఇండియన్స్కి వెళ్ళిపోయాడు. సుమారు 5,25,00,000 భారీ మొత్తంతో అతన్ని తీసుకుంది ముంబై ఇండియన్స్. ముంబై టీంలో కూడా జాక్స్ అద్భుతమైన ఆటతో అదరగొడుతున్నాడు. తాజాగా ముంబై ఇండియన్స్ ఐపీఎల్ 2025లో వరుసగా రెండో మ్యాచ్ను గెలుచుకుంది. వాంఖేడ్ స్టేడియంలో సన్ రైజర్స్ హైదరాబాద్ను 4 వికెట్ల తేడాతో ఓడించింది. విల్ జాక్స్ తన ఆల్రౌండ్ నైపుణ్యాలు చూపించాడు ఇక్కడ. ముంబై విజయంలో విల్ జాక్స్ కీలక పాత్ర అనే చెప్పాలి. మొదట బౌలింగ్, ఆ తర్వాత బ్యాటింగ్లో అదరగొట్టాడు. తన ఆటే ముంబైని గెలిపించిందని ఫ్యాన్స్ కూడా అంటున్నారు. బంతితో మ్యాజిక్ చేసిన విల్ జాక్స్ 3 ఓవర్లు వేశాడు. 14 పరుగులు మాత్రమే ఇచ్చాడు. 2 కీలకమైన వికెట్లు పడగొట్టాడు. హెడ్ అలాగే ఇషాన్ కిషన్ వికెట్లు తీశాడు జాక్స్. ఇక బ్యాటింగ్ విషయంలో కూడా అదరగొట్టేశాడు. లక్ష్య ఛేదంలో ముంబై కాస్త తడబడుతున్న సమయంలో క్రీజులోకి వచ్చి కేవలం 26 బంతుల్లో 36 పరుగులు బాదాడు. 3 ఫోర్లు 2 సిక్సర్లు కొట్టాడు. అతడి సూపర్ ఇన్నింగ్స్తో ముంబై విజయం ఖాయమైంది. ఇలా జాక్స్ ముంబైని జాకీ పెట్టి లేపి మరీ విజయాన్ని అందించాడని అంటున్నారు అభిమానులు. ఇక జాక్స్ సూర్యకుమార్ జోడీ రైజర్స్ బౌలర్లను ధీటుగా ఎదుర్కొంది. చెత్త బంతులను బౌండరీలుగా మలుస్తూ ఒత్తిడి తగ్గించారు టీంకి. ఇక అంతర్జాతీయ కెరీర్ కూడా చూద్దాం జాక్కి సంబంధించి. డిసెంబర్ 2022లో పాకిస్తాన్తో జరిగిన టెస్ట్ మ్యాచ్తో అరంగేట్రం చేశాడు. ఇక ఫిబ్రవరి 2023లో బంగ్లాదేశ్తో జరిగిన విదేశీ సిరీస్లో టామ్ అబెల్ స్థానంలో గాయం కారణంగా జాక్స్ ఇంగ్లాండ్ వన్డే అలాగే టీ20 జట్టులో చోటు దక్కించుకున్నాడు. మార్చి 1న బంగ్లాదేశ్తో జరిగిన వన్డేలో అరంగేట్రం చేశాడు. 2024లో ఐసీసీ మెన్స్ టీ20 ప్రపంచ కప్ టోర్నమెంట్ కోసం ఇంగ్లాండ్ జట్టులో అతనికి చోటు దక్కింది.
ఇక జాక్స్ ఆటని ఎప్పుడూ తక్కువ అంచనా వేయకూడదు. క్రీజులో తన ఆటతో మొత్తం మ్యాచ్ స్వరూపమే మార్చేయగలడు. తన టెస్ట్ అరంగేట్రంలోనే 6 వికెట్ల ఇన్నింగ్స్లో బౌలింగ్ చేశాడు. 3 ఫార్మెట్లో ఇంగ్లాండ్కు ప్రాతినిధ్యం వహించాడు. 2023లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అతనికి ఐపీఎల్ కాంట్రాక్ట్ ఇచ్చింది. ఐపీఎల్ 2024లో 175 స్ట్రైక్ రేట్తో 230 పరుగులు కొట్టాడు. ఇందులో మ్యాచ్ విన్నింగ్ సెంచరీ కూడా ఉంది. అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా ఏప్రిల్ 28న గుజరాత్ టైటాన్స్తో జరిగిన మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 9 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఆర్సీబీలో ఓపెనర్ విరాట్ కోహ్లీ అజేయంగా 70 పరుగులు కొట్టగా వన్ డౌన్ బ్యాటర్ విల్ జాక్స్ 41 బంతుల్లోనే అజేయ సెంచరీ సాధించాడు. ఆ మ్యాచ్ ఎప్పటికీ మర్చిపోలేరు అతని అభిమానులు. జాక్స్ 41 బంతుల్లో అజయ్ సెంచరీ చేశాడు. మొత్తం 10 సిక్సర్లు 5 ఫోర్లతో సెంచరీ సాధించిన జాక్స్ తన పేరిట ఎన్నో రికార్డులు లిగించుకున్నాడు. ఆర్సీబీ తరపున రెండో ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన రికార్డు కూడా తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ మ్యాచ్లో తొలి 30 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసిన జాక్స్ మిగిలిన 50 పరుగులు కేవలం 10 బంతుల్లోనే పూర్తి చేశాడు. ఇది మరో రికార్డు. హాఫ్ సెంచరీని పూర్తి చేయడానికి అతి తక్కువ బంతులు తీసుకున్న బ్యాటర్గా కూడా రికార్డు క్రియేట్ చేశాడు. ఈ మ్యాచ్లో 10 సిక్సర్లు బాదిన జాక్స్ ఆర్సీబీ తరపున ఒక ఇన్నింగ్స్లో ఎక్కువ సిక్సర్లు బాదిన తొలి నాన్ ఓపెనర్ బ్యాటర్గా కూడా నిలిచాడప్పుడు. అంతలా ఆడిన విల్ జాక్స్ని 2025లో ఆర్సీబీ అతన్ని వదులుకోవడం నిజంగా అభిమానులకు నచ్చలేదు. అయితే మంచి ఆటగాడిని ఎవరైనా తీసుకుంటారు. ఇలా ముంబై 5,25,00,000లకు అతన్ని కొనుగోలు చేసి సొంతం చేసుకుంది. తన ఆటతో ముంబై ఫ్యాన్స్ని ఆనందాన్ని కలిగిస్తున్నాడు. ఇక అతని ఆస్తి సుమారు 12 కోట్ల రూపాయల వరకు ఉంటుందంటారు. ఇది విల్ జాక్స్ రియల్ స్టోరీ. మరి అతని ఆటపై మీ అభిప్రాయాన్ని తప్పక కామెంట్లో తెలియజేయండి.